ఎస్, ఒరకిల్లో మొత్తం 2 పార్ట్స్ ఉంటాయండి. ఒరకిల్లో మొత్తం 2 పార్ట్స్, ఒక పార్ట్ ఎస్క్యూఎల్, ఇంకో పార్ట్ పిఎల్ఎస్క్యూఎల్ అండి. ఎస్క్యూఎల్ తీసుకుంటే మొత్తం 5 ఆబ్జెక్ట్స్ అండి. టేబుల్ అంటే ఏంటి, వేవ్, సీక్వెన్స్, సినోనిమ్ అండ్ ఇండెక్స్. అలాగే పిఎల్ఎస్క్యూఎల్లోకి వెళ్తే ఇది ప్యూర్ ప్రోగ్రామింగ్ రాసుకోవడానికి అండి. ఎనానిమస్ బ్లాక్స్, ప్రొసీజర్స్, ఫంక్షన్, ట్రిగ్గర్స్, ఎక్సెప్షన్స్, కర్సర్స్ అండ్ ప్యాకేజెస్. సో ఫస్ట్ ఎస్క్యూఎల్ చూద్దాం. ఎస్క్యూఎల్లో మొత్తం ఈ 12 కాన్సెప్ట్స్ ఉంటాయండి. ఇందులో మెయిన్ వచ్చి ఫస్ట్ నల్ అంటే ఏంటో అర్థం చేసుకోవాలి. తర్వాత మల్టీరో ఫంక్షన్స్, జాయిన్స్ అండ్ కొలేటెడ్, ఇవి మెయిన్ కాన్సెప్ట్స్ అండి. ఇవన్నీ అర్థం కావాలంటే ఫస్ట్ ఈ బేసిక్స్ అన్నీ అర్థం కావాలండి. ఫస్ట్ అసలు టేబుల్ ఏంటో చూద్దామండి. టేబుల్ అంటే డెఫినేషన్ ప్లస్ డేటా అండి. ఈ మొత్తాన్ని ఏమో డెఫినేషన్ అంటామండి, లోపల ఉండే వాటిని డేటా అంటాం. అంటే మీరేమంటారంటే కాలమ్స్ అండ్ రోస్ అంటారు. సో కాలమ్స్ అండ్ రోస్, సో వీటిని మేము డేటా అంటాం, వీటిని డెఫినేషన్ అంటాం. సో ఒక టేబుల్ క్రియేట్ చేసినప్పుడు ఇక్కడ 3 కాలమ్స్ ఉన్నాయండి. ఇది కాలమ్ 1, ఇది కాలమ్ 2, ఇది కాలమ్ 3. ప్రతి కాలమ్కి మొత్తం మ్యాక్సిమం 5 ఉంటాయండి. ప్రతి కాలమ్కి మ్యాక్సిమం 5. ఫస్ట్ది కాలమ్ నేమ్, ఇది మ్యాండేటరీ అండి ఇవ్వాలి. డేటా టైప్ మ్యాండేటరీ ఇవ్వాలి. ఇది ఇచ్చినా పర్లేదు, ఇవ్వకపోయినా పర్లేదు. డిఫాల్ట్ వాల్యూ అవసరం లేదు. కాలమ్ నేమ్ తీసుకుంటే ఆరకిల్ అయితే కనుక మ్యాక్సిమం 30 క్యారెక్టర్స్ తీసుకుంటుందండి. డేటా టైప్ నెంబర్ కానీ, క్యార్ కానీ, వార్కార్ కానీ, డేట్ కానీ, బూలియన్ కానీ, ఎక్కువ మనం ఇవి వాడతామండి. నెంబరు, వార్కార్, డేట్, ఈ 3 వాడతామండి. బూలియన్ ఇవన్నీ చాలా రేర్గా వాడతామండి మనం. సైజ్ ఆఫ్ డేటా టైప్ మీరు చెప్పినా పర్లేదండి, చెప్పకపోతే డిఫాల్ట్గా డీబీ అడ్మిన్ ఏది సెట్ చేస్తే అది డిసైడ్ చేస్తారండి. డిఫాల్ట్ వాల్యూ, ఇది ఎందుకు అంటే కాలమ్స్కి కనుక మీరు వాల్యూ ఇవ్వకపోతే కాసేపు నేను ఈ నెంబర్, ఈ నేమ్, శాలరీ అని పెట్టుకున్నానండి. సో ఈ రెండే ఇచ్చాను, 1A, ఈ రెండింటికి డేటా ఇచ్చానండి. దీనికి డేటా ఇవ్వలేదు. ఇవ్వనప్పుడు ఏమవుతుందంటే కనుక మ్యాథమెటిక్స్లో అయితే కనుక 0 అనుకుంటారండి, కానీ ఎస్క్యూఎల్లో అయితే కనుక దాన్ని నల్ అంటామండి. నల్ అంటే 0 కాదు, అసలు వాల్యూయే కాదండి, నథింగ్ అంతే. సో కొన్ని కాలమ్స్కి నల్ అనేది ఉంటే బాగోదు, కాబట్టి అలాంటి కాలమ్స్కి డిఫాల్ట్ అని 0 అని కనుక మీరు పెట్టేస్తే ఆ కాలమ్స్కి డిఫాల్ట్ వాల్యూస్ మీరు ఇచ్చేస్తే, డిఫాల్ట్ అని 0 కనుక మీరు ఇచ్చేస్తే, ఒకవేళ మీరు వాల్యూ ఏమి ఇవ్వకపోతే కనుక బై డిఫాల్ట్ వాటికి 0 వెళ్ళిపోతుందండి. అలాగే నెక్స్ట్ టైం మీరు 2B అని పెట్టారంతే, శాలరీకి ఏమి ఇవ్వలేదు, డిఫాల్ట్ వాల్యూ 0 అని చెప్పారు కాబట్టి ఆటోమేటిక్గా 0 తీసేసుకుంటుందండి. సో అలాగే కొన్ని కాలమ్స్కి 0. అలాగే ఎగ్జామ్స్ చూస్తుంటారు మీరు. ఇప్పుడు స్టూడెంట్ ఉన్నాడండి, ఒక స్టూడెంట్కి మార్క్స్ ఉందండి. ఒక స్టూడెంట్కి 100 వచ్చినాయి, వెరీ గుడ్. నెక్స్ట్ స్టూడెంట్కి S2, వీడు బ్లాంక్ పేపర్ ఇచ్చాడు, 0. అలాగే S3, వీడు అసలు యాబ్సెంట్ అయితే డిఫాల్ట్ వాల్యూ -1 అండి. అంటే ఈ కాలంకి డిఫాల్ట్ అని చెప్పి -1 ఇచ్చేస్తారు మీరు. టేబుల్ క్రియేట్ చేసేప్పుడే ఆ కాలంకి డిఫాల్ట్ వాల్యూ మీరు చెప్పేస్తారండి. సో ఇలాగ కొన్ని కాలమ్స్కి డిఫాల్ట్ వాల్యూస్ ఇవ్వాల్సి ఉంటుందండి, ఎందుకంటే నల్స్ ఇస్తే బాగోదు కాబట్టి వాటికి డిఫాల్ట్ వాల్యూస్ ఇస్తాం. నెక్స్ట్ ఇది మెయిన్ అండి, అసలు కన్స్ట్రెంట్స్ ఏమండి. ప్రతి కాలము ఇప్పుడు ఎంప్లాయీ ఐడి ఉందండి, డూప్లికేట్ వాల్యూస్ ఉంటాయండి. 2 ఎంప్లాయీస్కి సేమ్ నెంబర్ ఉంటుందా? ఉండదు కదండి. అలాగా కొన్ని కాలమ్స్ మీద కొన్ని రూల్స్ ఉంటాయండి, వాటినే బిజినెస్ రూల్స్ అంటారు. సో వాటి మొత్తం 5 కన్స్టెంట్స్ ఉన్నాయండి. నాట్ నల్, యూనిక్, ప్రైమరీ కీ అండ్ ఫారెన్ కీ, ఇలాగ 5 కన్స్టెంట్స్ ఉన్నాయండి. ఈ 5 కన్స్టెంట్స్ ఫస్ట్ మనం క్లియర్గా అర్థం చేసుకుందామండి. ఇదిగోండి, నా దగ్గర 2 టేబుల్స్ ఉన్నాయండి. ఒకటి ఎంప్లాయీ, ఇంకో డిపార్ట్మెంట్. డిపార్ట్మెంట్లో 2 కాలమ్స్ ఉన్నాయి, డిపార్ట్మెంట్ ఐడి, డిపార్ట్మెంట్ నేమ్. ఎంప్లాయీ ఐడిలో ఎంప్లాయీ టేబుల్లో 5 కాలమ్స్ ఉన్నాయండి. ఇదిగోండి 1, 2, 3, 4,
5. సో ఇక్కడ చూడండి మొత్తం 5 కాలమ్స్ ఉన్నాయండి, అలాగే 5 కన్స్టెంట్స్ ఉన్నాయి. వీటి మధ్య మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయండి. ఈ 5కి ఈ మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయండి 5:5కి. సో ప్రతిసారి మీరు క్వశ్చన్ అడిగే ముందు 2 క్వశ్చన్స్ అడగండి ఒక ఆన్సర్ చేసే ముందు. ఈ కాలం డూప్లికేట్స్ తీసుకుంటుందా లేదా, ఈ కాలం నల్ తీసుకుంటుందా లేదా, అలాంటి వాల్యూస్ అడిగి ఆన్సర్ చేయండి. ఇప్పుడు ఈ కాలం ఉందండి, ఈ కాలం నల్ వాల్యూ తీసుకుంటుందా అండి? ఎవరైనా ఎంప్లాయీకి నెంబర్ లేకుండా ఉంటాడా? డెఫినెట్గా తీసుకోదండి. అలాగే ఆల్రెడీ ఒక ఎంప్లాయీకి 3 ఇచ్చాం, ఎంప్లాయీకి 3 ఇవ్వచ్చా? లేదు. అంటే ఎంప్లాయిడి అనే కాలము ప్రైమరీకి అని పెట్టాలండి. ఎప్పుడైతే ఒక కాలంని ప్రైమరీకి అని మీరు నామినేట్ చేశారో ఆ కాలము నల్ వాల్యూస్ తీసుకోదు, డూప్లికేట్ వాల్యూస్ తీసుకోవండి. నెక్స్ట్ ఎంప్లాయీ నేమ్. ఎక్కడన్నా ఎవడన్నా ఎంప్లాయీ నేమ్ లేకుండా ఉంటాడండి? లేదు. డూప్లికేట్స్ ఉండొచ్చు, అప్పుడు నాట్ నల్ అని పెడతామండి. ఎప్పుడన్నా ఒక కాలంకి నాట్ నల్ అని మీరు పెట్టారు అంటే ఆ కాలము డూప్లికేట్స్ తీసుకుంటుంది, నల్ మాత్రం తీసుకోదండి. నెక్స్ట్ పాస్పోర్ట్ నెంబర్. దీన్ని యూనిక్ అంటామండి. యూనిక్ అంటే ఏమిటి అంటే కనుక నల్ తీసుకుంటుందా అండి? ఎస్. 2 నల్స్? ఎస్. ఏమండి నల్ అంటే నథింగ్, ఈ నథింగ్ సేమా అండి? కాదు. అసలు నల్ అంటే నథింగ్. మల్టిపుల్ నల్స్ తీసుకుంటాయండి. సో యూనిక్ అనే కన్స్టెంట్ కనుక పెడితే మీరు మల్టిపుల్ నల్ వాల్యూస్ తీసుకుంటాయి. ఎందుకంటే నల్ అంటే నథింగ్. ఇప్పుడు నాకు ఫోన్ నెంబర్ లేదండి, నల్. మీకు ఫోన్ నెంబర్ లేదు, నల్. మన ఇద్దరు ఫోన్ నెంబర్ సేమ్ అంటామా? లేదు కదండి. సో నల్ అంటే నథింగ్, 2 నథింగ్స్ సేమ్ అవ్వండి. మరి డూప్లికేట్స్ మాత్రం తీసుకోవండి. ఆల్రెడీ ఈ వాల్యూ ఇంకోటి ఉంది కాబట్టి తీసుకోవాలండి. సో ఎప్పుడన్నా ఒక కాలం యూనిక్ అని పెడితే కనుక ఆ కాలం నల్స్ తీసుకుంటాయి, డూప్లికేట్స్ తీసుకోవు. అదే ఇంటర్వ్యూలో ఫస్ట్ క్వశ్చన్ అడుగుతారు, ఏమండి యూనిక్ కన్స్టెంట్కి ప్రైమరీకి డిఫరెన్స్ ఏంటి? యూనిక్కి ప్రైమరీకి డిఫరెన్స్ ఏంటంటే కనుక ఏదైనా కాలంకి ప్రైమరీకి అని పెడితే నల్లు తీసుకోవు, డూప్లికేట్స్ తీసుకోవు. కానీ యూనిక్ అని పెడితే కనుక డూప్లికేట్స్ తీసుకోవు, నల్స్ తీసుకుంటాయి. అవి డిఫరెన్స్ అండి. నెక్స్ట్ శాలరీ. ఏమండి ఎవరికైనా శాలరీ నెగిటివ్ వాల్యూ ఇవ్వచ్చా? -20,000 అంటే ప్రతి మంత్ అయిపోయాక మీరు నాకు 20,000 ఇవ్వాలి, అది శాలరీ అండి? కాదు. అలాంటివి ఎప్పుడు ఉండవండి. సో ఎప్పుడు శాలరీ ఎలా ఉంటుందండి? >= 0. మీరు డిఫాల్ట్ వాల్యూ ఇస్తే కనుక ఫైన్, లేకపోతే ఎప్పుడు చెక్ అని పెట్టాలండి. అంటే మీరు ఇచ్చే వాల్యూస్ ప్రతిదీ ఈ కండిషన్ మీట్ అవ్వాలి. నల్ తీసుకుంటుందండి, ఎందుకంటే నల్ >0 కాదు, <0 కాదు. ఏదన్నా ఒక కాలంకి చెక్ అని పెడితే కనుక ఆ కాలం నల్ వాల్యూస్ తీసుకుంటాయండి, డూప్లికేట్స్ తీసుకుంటాయండి, కండిషన్ మీట్ అయ్యేవన్నీ తీసుకుంటాయండి. కండిషన్ ఫెయిల్ అయితే మాత్రం తీసుకోవండి. సో ఎప్పుడన్నా ఒక కాలంకి చెక్ అనే కన్స్టెంట్ కనుక మీరు ప్లేస్ చేస్తే నల్స్ తీసుకుంటాయి, డూప్లికేట్స్ మాత్రం నల్స్ తీసుకుంటాయి, డూప్లికేట్స్ తీసుకుంటాయండి. నెక్స్ట్ ఈ 4 కన్స్ట్రెంట్స్ చాలా సింపుల్ అండి, ఎందుకంటే ఆ ఒక్క కాలం మీద డిపెండ్ అయి ఉన్నాయి అవి. కానీ నెక్స్ట్ వచ్చే కన్స్ట్రెంట్ ఇది ఫారెన్కి, అంటే ఈ డిపార్ట్మెంట్ ఐడి వెళ్ళి దీని మీద డిపెండ్ అవుతుందండి. అంటే ఈ కన్స్ట్రెంట్ 2 కాలమ్స్ మధ్య డిపెండ్ అయి ఉందండి. 2 కాలమ్స్ మీద డిపెండ్ అయి ఉంది ఇది ఒకటి కన్స్ట్రెంట్. దీన్నేమో మనం అర్థం చేసుకోవడానికి దీన్ని చైల్డ్ కాలం అందాం, దీన్నేమో పేరెంట్ కాలం అందామండి. అంటే ఇదే ఫారెన్కి కన్స్ట్రెంట్. ఇప్పుడు జాగ్రత్తగా నల్ వాల్యూ తీసుకుంటాయండి? ఎస్ తీసుకుంటాయి. ఎందుకంటే కొంతమంది ఎంప్లాయీస్ ఏ డిపార్ట్మెంట్లో పనిచేయకుండా బెంచ్ మీద ఉంటారండి. అంటే వాళ్ళు ఇంకా ఏ డిపార్ట్మెంట్కి అసైన్ అవ్వలేదు, బెంచ్ మీద ఉంటారు. అలాంటి వాళ్ళకి నల్ అని ఉంటుందండి. మరి డూప్లికేట్స్? అవును, మల్టిపుల్ ఎంప్లాయీస్ సేమ్ డిపార్ట్మెంట్లో పనిచేయచ్చు కదండి, డూప్లికేట్స్ కూడా ఎలౌడ్. మరి ఇక్కడ లేని వాల్యూ అని తీసుకుంటా అండి, 420 అనే వాల్యూ ఇక్కడ లేదండి, అలాంటివి అని తీసుకుంటాయండి? డెఫినెట్గా తీసుకోదండి. ఎందుకంటే ఇది చైల్డ్ కాలం, తీసుకుంటే ఈ వాల్యూస్లో ఏదో ఒక కాలం తీసుకోవాలి, లేదు అంటే కనుక నల్ అని తీసుకోవాలండి. సో ఈ 4 పాసిబిలిటీస్ అండి దానికి.
ఈ మొత్తం ఈ కాలం మొత్తానికి పాసిబిలిటీస్ ఏమిటి అంటే ఇది అండి. అయితే 101 ఇవ్వు, లేదా 102 ఇవ్వు, లేదా 103 ఇవ్వు, ఇంకా ఏమీ లేదంటే నల్ ఇవ్వు, అంతే తప్పించి ఇంకొక వాల్యూ ఏమీ ఇవ్వకూడదండి బయట నుంచి. సో అది ఫారెన్ కీ. సో ఫారెన్ కీ కన్స్ట్రైంట్ మల్టిపుల్ నల్ వాల్యూస్ తీసుకుంటాయి, అలాగే డూప్లికేట్స్ కూడా తీసుకుంటాయి, కానీ పేరెంట్ కాలంలో లేని వాల్యూస్ మాత్రం తీసుకోవండి. అర్థమైందండి? ఒక్కసారి చెప్తున్నా, రిపీట్ చేస్తున్నా చూడండి అండి. ఒక కాలంని ప్రైమరీ కీ అని కనుక మీరు ప్లేస్ చేస్తే ఆ కాలము నల్ వాల్యూస్ తీసుకోదు, డూప్లికేట్స్ తీసుకోదు. అదే ఒక కాలంని మీరు కనుక నాట్ నల్ అని ప్లేస్ చేస్తే ఆ కాలం నల్స్ తీసుకోదు, డూప్లికేట్స్ మాత్రం తీసుకుంటాయండి. ఒక కాలంని మీరు యూనిక్ అని కనుక ప్లేస్ చేస్తే మల్టిపుల్ నల్ వాల్యూస్ తీసుకుంటాయి, డూప్లికేట్స్ మాత్రం తీసుకోదండి. అలాగే ఒక కాలంని చెక్ అని ప్లేస్ చేస్తే నల్స్ తీసుకుంటాయి, డూప్లికేట్స్ తీసుకుంటాయి. కండిషన్ ఫెయిల్ అయితే మాత్రం తీసుకోవండి. ఇక మోస్ట్ ఇంపార్టెంట్ ఫారెన్ కీ అంటే ఈ కాలం వెళ్ళి వేరే కాలంని రెఫర్ చేస్తుంది, అంటే దాని మీద డిపెండ్ అవుతుంది. మరి ఈ కాలంలో ఇచ్చే వాల్యూస్ ఎలా ఉండాలండి? ఆ కాలంలో ఉన్న వాల్యూసే ఉండాలండి, లేదా నల్ ఇవ్వచ్చండి. కానీ ఈ కాలంలో లేని వాల్యూస్ మాత్రం తీసుకోవాలండి. అంటే మీరు 420 అనే వాల్యూ మీరు ఇవ్వాలి అంటే ఫస్ట్ మీరు 420 అని ఇక్కడ ఇన్సర్ట్ చేయాలండి, ఎంకామ్ అని ఇక్కడ ఇన్సర్ట్ చేసి ఆ తర్వాత మీరు ఇది ఇవ్వచ్చండి. అక్కడ వాల్యూ లేకుండా మాత్రం ఇక్కడ తీసుకోదండి. సో చూడండి, ఒక కాలంని నాట్ నల్ అని నామినేట్ చేస్తే ఆ కాలం నల్స్ తీసుకుంటాయండి, తీసుకోదు. డూప్లికేట్స్ ఎస్ తీసుకుంటాయి. ఒక కాలంని యూనిక్ అని పెడితే విల్ ఇట్ యాక్సెప్ట్స్ మల్టిపుల్ నల్ వాల్యూస్? ఎస్. డూప్లికేట్స్ మాత్రం తీసుకోదండి. అదే ఒక కాలంని ప్రైమరీ కీ అని పెడితే కనుక నల్స్ తీసుకోదు, డూప్లికేట్స్ తీసుకోదండి. ఒక కాలంని ఫారెన్ కీ అని పెడితే కనుక నల్స్ తీసుకుంటాయి, డూప్లికేట్స్ తీసుకుంటుంది, పేరెంట్లో లేని వాల్యూస్ మాత్రం తీసుకోదండి. అలాగే ఒక కాలం మీద చెక్ కన్స్టెంట్ అని కనుక ప్లేస్ చేస్తే నల్స్ తీసుకుంటాయి, డూప్లికేట్స్ తీసుకుంటాయి, కండిషన్ ఫెయిల్ అయితే మాత్రం తీసుకోదండి. సో ఇలాంటి పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోవాలండి. ఫస్ట్ పేరెంట్ టేబుల్ క్రియేట్ చేయాలండి. డిపార్ట్మెంట్ ఐడి అనే కాలం ఉంది, అది ప్రైమరీ కీ అండి. డిపార్ట్మెంట్ నేమ్ నాట్ నల్. సో పేరెంట్ టేబుల్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ చైల్డ్ టేబుల్ ఎంప్లాయీ 5 కాలమ్స్ ఉన్నాయి కదండి. ఈఎంపీ ఐడి వచ్చి ప్రైమరీ కీ పెట్టేశామండి. ఈ నేమ్ వచ్చి నాట్ నల్ పెట్టేశామండి. పాస్పోర్ట్ నెంబర్ యూనిక్ పెట్టేశాం. శాలరీ చెక్ పెట్టేశాం. ఇక మిగిలింది లాస్ట్ కన్స్ట్రెంట్ అండి. ఏంటి? డిపార్ట్మెంట్ ఐడి. డిపార్ట్మెంట్ ఐడి ఇది ఈ కాలంని రిఫర్ చేయాలి ఆ టేబుల్. అప్పుడు ఏం చేస్తాం? రెఫరెన్సెస్ అని రాసి టేబుల్ నేమ్ ఆఫ్ కాలం నేమ్ అని పెడితే ఆటోమేటిక్గా ఈ కాలం వెళ్ళి ఈ కాలంలో ఆ టేబుల్లో ఉన్న ఈ కాలంని రిఫర్ చేస్తుందండి. రెఫరెన్సెస్ అని రాస్తామండి. ఇది టేబుల్ నేము, ఇది కాలం నేమ్. ఇలా సింటాక్స్ మీరు రాయాలండి. డిపార్ట్మెంట్ క్రియేట్ అయిపోయిందండి. ప్రైమరీకి నాట్ నల్, అలాగే చైల్డ్ టేబుల్ క్రియేట్ అయిపోయిందండి. ఇప్పుడు చూడండి, ఇది ప్రైమరీకి నాట్ నల్, యూనిక్, చెక్, ఫారెన్ కీ అన్నీ రెడీ అండి. ఇదిగోండి, ప్రైమరీకి ఇచ్చాం, నాట్ నల్కి వాల్యూ ఇచ్చాం, యూనిక్ నల్ తీసుకుంటుంది, చెక్ నల్ తీసుకుంటుంది, ఫారెన్ కీ కూడా నల్ తీసుకుంటుందండి. సో అంతా వ్యాలిడ్ రికార్డ్ అండి. ఇది కావాలంటే స్క్రిప్ట్స్ ఉన్నాయండి, మీరు చెక్ చేసుకోవచ్చు. ఫైన్. ఇక కంప్లీట్ ఫోకస్ ఆన్ ఫారెన్ కీ గురించి చూద్దామండి. మిగతా కన్స్ట్రక్ట్ గురించి చెప్పడానికి మన దగ్గర ఏమీ లేవండి. ఎందుకు అంటే అవి అన్నీ ఆ కాలంలో మీద డిపెండ్ అయినాయి. కానీ ఎప్పుడైతే ఫారెన్ కీ అంటారో 2 కాలమ్స్ మధ్య డిపెండెన్సీ ఉంటుంది కాబట్టి చైల్డ్ గురించి విడిగా అర్థం చేసుకోవాలి, పేరెంట్ కాలం గురించి విడిగా అర్థం చేసుకోవాలి. అవి ట్రై చేద్దామండి. ఫస్ట్ స్టెప్ 1, ఎప్పుడు ఫస్ట్ పేరెంట్ టేబుల్ని క్రియేట్ చేయాలండి. ఎస్, ప్రైమరీకి ఒకటి, నాట్ నల్ ఒకటి క్రియేట్ అయిపోయిందండి. పేరెంట్ టేబుల్ రెడీ. స్టెప్ 2, నెక్స్ట్ చైల్డ్ టేబుల్ క్రియేట్ చేయాలండి. ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ నెంబర్, డిపార్ట్మెంట్ నెంబర్, రెఫరెన్సెస్. ఎస్, క్రియేట్ అయిపోయింది. ఇది డిపార్ట్మెంట్ ఐడి అనుకోండి, కొన్ని చోట్ల మిస్టేక్ ఉంటుంది, అడ్జస్ట్ అవ్వండి. ఫైన్. ఎస్, చూసామండి. ఇప్పుడు దీన్ని చైల్డ్ కాలం అందామండి. ఈ కాలం మొత్తాన్ని చైల్డ్ కాలం అందాం.
ఈ మొత్తాన్ని పేరెంట్ కాలం ఉందామండి. ఇలా రెఫరెన్స్ ఉంది అంటే చైల్డ్ వెళ్ళి పేరెంట్ కాలంను రిఫర్ చేస్తుంది. అప్పుడు వీళ్ళ గురించి అర్థం చేసుకోవాలి, దీని గురించి అర్థం చేసుకోవాలి. చూద్దామండి. ఇలా పెట్టామండి. ఇప్పుడు చూడండి, ఎక్కడైనా వెళ్ళి చైల్డ్ పేరెంట్ మీద డిపెండ్ అవుతుంది, అంతే కదండి. పేరెంట్ చైల్డ్ మీద డిపెండ్ అవ్వట్లా. మరి దీని మీద డిలీట్ ఆపరేషన్స్ చేయొచ్చా లేదా అనేది చూడండి. ఫస్ట్ చూడండి, డిలీట్ ఫ్రమ్ డిపార్ట్మెంట్ అంటే దీని మీద రన్ చేశానండి. వేర్ డిఈపిటీ ఈజ్ ఈక్వల్ టు 101 అంటే మీరు సరిగ్గా అబ్జర్వ్ చేసుకుంటే ఆల్రెడీ ఒక చైల్డ్ రికార్డు దీనికి పాయింట్ చేస్తున్నప్పుడు ఈ రోని మనం డిలీట్ చేయగలమా లేదా అండి? డిలీట్ అవ్వదండి. ఇంటిగ్రిటీ కన్స్ట్రైంట్ వైలేటెడ్ అంటే చైల్డ్ రికార్డ్ ఫౌండ్. ఏమండి, మీరు ఇది డిలీట్ చేయాలి అంటే కనుక ఆల్రెడీ ఇక్కడ చైల్డ్ రికార్డ్ ఉంది, ఫస్ట్ దీన్ని డిలీట్ చేయండి, ఆ తర్వాత వచ్చి డిలీట్ చేయండి. అంటే ఎవరన్నా చైల్డ్ కనుక పేరెంట్ని రిఫర్ చేస్తూ ఉంటే ఆ పేరెంట్ డిలీట్ చేయడం జరగదండి. మరి ఇప్పుడు మీరే అనొచ్చు, సార్ చైల్డ్ వెళ్ళి పేరెంట్ మీద డిపెండ్ అవుతున్నప్పుడు మరి పేరెంట్ డిలీట్ని బ్లాక్ చేయటం ఏంటి? మీరు, నేను మా ఫాదర్ మీద డిపెండ్ అవుతున్నానండి, సో మా ఫాదర్ ఏం చేయాలో నన్ను అడగాల? ఆయన ఇష్టం కదండి. మరి అలాంటప్పుడు ఇలా ఎందుకు జరిగింది అంటే, సారీ, సో ఇలా ఎందుకు డిపెండ్ అయింది అంటే చైల్డ్ రికార్డు ఉంది కాబట్టి డిలీట్ అవ్వకూడదు. ఒకవేళ ఇది డిలీట్ అయితే ఈ రికార్డ్ ఏమవుతుంది? సో అందుకని ఏం చేశారంటే కంప్లీట్ ఫారెన్ కీ మీరు అర్థం చేసుకోవాలి. అంటే అదే 104 అయితే 104 సక్సెస్ఫుల్. ఎందుకంటే 104కి చైల్డ్స్ ఎవరు లేరండి. సో ఏ పేరెంట్కి అయితే చైల్డ్ రికార్డ్స్ లేవో వాళ్ళని ఎప్పుడైనా డిలీట్ చేసుకోవచ్చు మీరు. కానీ ఏ పేరెంట్కి అయితే చైల్డ్ రికార్డ్స్ ఉంటాయో వాళ్ళ డిలీషన్ మాత్రం సక్సెస్ అవ్వదండి. మరి ఇప్పుడు ఒక పేరెంట్ టేబుల్ నా దగ్గరికి వచ్చింది, బాబు నువ్వు నన్ను రిఫర్ చేయాలి అంటే నా డిలీట్ని నువ్వు ఎప్పుడూ బ్లాక్ చేయకూడదు. అంటే డిలీట్ ఆన్ పేరెంట్ షుడ్ బి ఆల్వేస్ సక్సెస్ఫుల్, ఆల్వేస్ సక్సెస్ఫుల్. అలా అయితేనే నువ్వు నన్ను రిఫర్ చేయి, లేకపోతే చేయకు అని చెప్పాడు పేరెంట్. అంటే ఈ పేరెంట్ టేబుల్ వచ్చి ఈ చైల్డ్ టేబుల్ చెప్పింది, నువ్వు నన్ను రిఫర్ చేయాలి అంటే నా డిలీట్ని నువ్వు ఎప్పుడూ బ్లాక్ చేయకూడదు. అప్పుడు మీరు కంప్లీట్ ఫారెన్ కీకి వెళ్తారు. అదేంటి అంటే ఫారెన్ కీ క్రియేట్ చేసేటప్పుడే ఇదిగోండి, నేను చైల్డ్ టేబుల్ రెఫరెన్సెస్ అని ఏం పెట్టాను? ఓన్లీ పేరెంట్ టేబులే పెట్టాను. ఏమీ ఆప్షన్ పెట్టలేదు అంటే కనుక అప్పుడు నో యాక్షన్. అంటే మీరు ఎప్పుడన్నా ఈ రికార్డ్ డిలీట్ చేయాలి అనుకుంటే చైల్డ్ రిఫర్ చేస్తున్నాడు కాబట్టి డిలీషన్ అవ్వదు. సో డిలీట్ ఆన్ పేరెంట్ ఈజ్ నాట్ ఆల్వేస్ సక్సెస్ఫుల్. అదే కనుక మీరు ఈ రెండు ఆప్షన్లు కనుక పెడితే డిలీట్ ఆన్ పేరెంట్ ఈజ్ ఆల్వేస్ సక్సెస్ఫుల్. ఇప్పుడు చూడండి ఏం పెట్టారు, రెఫరెన్సెస్ అని పెట్టారు, డిపార్ట్మెంట్ ఏం పెట్టారు, ఆన్ డిలీట్ క్యాస్కేడ్. అంటే ఫారెన్కి ఎస్టాబ్లిష్ చేసేప్పుడే ఈ ఆప్షన్ నేను పెట్టేశాను, ఆన్ డిలీట్ క్యాస్కేడ్ అని. అంటే ఎవరన్నా కనుక పేరెంట్ టేబుల్లోకి వెళ్ళి 101ని డిలీట్ చేసేస్తే 101 వెళ్ళిపోయింది. మరి ఆన్ డిలీట్ క్యాస్కేడ్ అంటే ఆ కరస్పాండింగ్ చైల్డ్ రోస్ కూడా అన్నీ ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతాయండి. ఆ కరస్పాండింగ్ చైల్డ్ రోస్ కూడా అన్నీ ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతాయి. ఇప్పుడు డిలీట్ ఆన్ పేరెంట్ ఈజ్ ఆల్వేస్ సక్సెస్ఫుల్. ఈసారి ఏం పెట్టానండి, ఆన్ డిలీట్ సెట్ నల్. అంటే ఫారెన్కి క్రియేట్ చేసేప్పుడే పెట్టేసే ఆప్షన్. చూడండి, ఇది చైల్డ్ టేబుల్ అండి, ఇది చైల్డ్ టేబుల్, ఇక్కడ ఫారెన్కి క్రియేట్ చేస్తున్నాను నేను. సో ఇక్కడే ఆప్షన్ పెట్టేశాను. నేను ఈ కాలమ్ని రెఫర్ చేస్తున్నా. ఆప్షన్ ఏంటి, ఆన్ డిలీట్ సెట్ నల్. అంటే పేరెంట్ టేబుల్లో ఏమన్నా రోని కనుక మీరు డిలీట్ చేస్తే ఆ కరస్పాండింగ్ పేరెంట్ని నల్ కింద చేసేయండి. ఇదిగోండి సేమ్ ఈ 101 తీసేసాను, పర్ఫెక్ట్లీ అయిపోయింది. మరి ఈ వాల్యూ ఏమవుతుందండి, నల్ అవుతుందండి. ఆన్ డిలీట్ సెట్ నల్. సో ఇది డిలీషన్ ఆన్ పేరెంట్ ఈజ్ ఆల్వేస్ సక్సెస్ఫుల్ అండి. సో ఇలాగా ఒక ఫారెన్కి క్రియేట్ చేసేప్పుడే రెఫరెన్సెస్ అని మీరు ఎప్పుడైతే క్రియేట్ చేస్తారో ఇక్కడే మీరు ఆప్షన్ పెట్టాలి, ఆన్ డిలీట్ క్యాస్కేడా, ఆన్ డిలీట్ సెట్ నల్లా. ఇలా పెడితే కనుక పేరెంట్ ఎప్పుడు ఫ్రీగా ఉంటుంది డిలీట్ నుంచి. వీటన్నిటికీ స్క్రిప్ట్స్ ఉన్నాయండి, మీరు రన్ చేసుకోవచ్చు కావాలంటే. నెక్స్ట్, అసలు ఎస్క్యూఎల్లో ఎన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి?
మొత్తం 4 స్టేట్మెంట్స్ ఉన్నాయండి. DDL, DML, DCL, TCL. సో కొంతమంది సెలెక్ట్ ఉంది కదండి, సెలెక్ట్ని DRL అంటారండి, డేటా రిట్రీవల్ లాంగ్వేజ్. DML, DDL, TCL, DCL చూద్దామండి. సెలెక్ట్ డేటా రిట్రీవల్ లాంగ్వేజ్ అండి. మొత్తం సెలెక్ట్, ఫ్రమ్, వేరు, ఆర్డర్ బై. అంటే ఒక్క సెలెక్ట్ స్టేట్మెంట్లో 4 క్లాజులు ఉంటాయండి. సెలెక్ట్, ఫ్రమ్, వేర్, ఆర్డర్ బై. సెలెక్ట్లోనేమో మీకు ఏ కాలమ్స్ కావాలో అవి రాయాలి, ఫ్రమ్లోనేమో మీ దగ్గర ఉన్న టేబుల్ నేమ్స్ రాయాలి. అసలు లాజిక్ అంతా వేర్లో ఉంటుందండి. మీకు కావాల్సిన కండిషన్స్ రాయాలండి. మల్టిపుల్ కండిషన్స్ కనుక రాస్తే అయితే అండ్ కానీ లేదా ఆర్ కానీ పెడతారండి. ఇక లాస్ట్ది పెద్ద ప్రయారిటీ ఉండదండి. ఆర్డర్ బై అని చెప్పి ఏ ఆర్డర్లో డిస్ప్లే చేయమంటారు అంటే సార్టింగ్, రిజల్టింగ్ దేని మీద డిస్ప్లే చేయమంటారు అనేది లిస్ట్ ఆఫ్ కాలమ్స్ రాసుకోవచ్చు, అసెండింగా, డిసెండింగా. సో అల్టిమేట్గా సెలెక్ట్ స్టేట్మెంట్లో 4 క్లాజెస్ ఉంటాయండి. ఇప్పుడు చూడండి, ఈ టేబుల్లో మొత్తం ఎన్ని కాలమ్స్ ఉన్నాయండి? 1, 2, 3, 4. 4 కాలమ్స్, 4 రోస్ ఉన్నాయండి. ఇప్పుడు నాకు ఒక డేటా కావాలి. ఫెచ్ ఆల్ కాలమ్స్ అండ్ ఆల్ రోస్. ఈ సెలెక్ట్లోనేమో మీకు ఏ కాలమ్స్ రాయాలి. అంటే సెలెక్ట్ అనేది దేనికి యూజ్ చేస్తాం? కాలమ్స్ని ఫిల్టర్ చేయడానికి. కాలమ్స్ని ఫిల్టర్ చేయడానికి సెలెక్ట్ వాడతాం. అలాగే రోస్ని ఫిల్టర్ చేయడానికి వేర్ కండిషన్ వాడతామండి. రోస్ని ఫిల్టర్ చేయడానికి వేర్ కండిషన్ వాడతాం. ఆల్ కాలమ్స్ అంటే సెలెక్ట్లో స్టార్ అని పెడితే చాలండి. స్టార్ అంటే ఆల్ కాలమ్స్, ఫ్రమ్, వేర్ అక్కర్లేదు, ఆర్డర్ బై అక్కర్లేదు. సో అన్నీ వచ్చేస్తాయండి. ఈసారి ఓన్లీ శాలరీ కావాలని అడిగానండి. ఓన్లీ శాలరీ అంటే సెలెక్ట్లో ఏం పెట్టాలి? ఓన్లీ శాలరీ కాలం అని పెడితే ఈ ఒక్క కాలమే వస్తుందండి, మిగతావి ఏవి రావండి. వేరు పెట్టలే కదండి, ఏం లేదు. సో ఒక కాలం వస్తుంది, అన్ని రోస్ వస్తాయండి. 1 కాలము 4 రోస్ వచ్చినాయి. అదే మీరు కావాలంటే డిస్టింక్ట్ అనేది వాడుకోవచ్చండి. కాలం ముందు డిస్టింక్ట్ అని కనుక మీరు పెడితే ఆ కాలంలో ఉన్న డూప్లికేట్స్ ఎలిమినేట్ అయిపోతాయండి. డూప్లికేట్స్ సేమ్ 2 వస్తాయండి, డూప్లికేట్స్ రావండి. టేబుల్లో ఉంటాయి కానీ మీకు చూపించేప్పుడు డూప్లికేట్స్ చూపించవండి. అది కాలంకి, డిస్టింక్ట్ కాలంకి డిఫరెన్స్ అండి. ఈసారి నాకేం కావాలండి? జెండర్, శాలరీ 2 కావాలండి కాలమ్స్. సో ఇక్కడ 2 పెడతామండి. జెండర్, శాలరీ అంటే ఈ 2 వస్తాయి, అన్ని రోస్ వస్తాయి. మీరు వేర్ అనేది ఏమీ రాయట్లే కదండి. వేర్ అనేది దేనికి అంటే రోస్ ఎలిమినేట్ చేయడానికి. డిస్టింక్ట్ అని పెట్టాను అనుకోండి, ఈ డిస్టింక్ట్ అనేది ఈ రెండిటి మీద అప్లికబుల్ అండి, రెండిటి మీద కలిపి అప్లికబుల్ అండి. ఈ మొత్తానికి కలిపి అప్లికబుల్ అండి ఇది. అంటే ఈ మొత్తం కలిపి ఒకటి వస్తుంది, ఈ మొత్తం కలిపి ఒకటి వస్తుందండి. సో డిస్టింక్ట్ మీరు ఒక్కసారి వాడుకోవచ్చండి. ఆ పక్కన డిస్టింక్ట్ అని చెప్పి డిస్టింక్ట్ అని పెట్టి మీరు పక్కన కాలం 1, కాలం 2, కాలం 3 రాశారంటే ఈ మొత్తం కాంబినేషన్ కలిపి డిస్టింక్ట్ అప్లై అవుతాయండి, ఇండివిజువల్ కాలమ్స్ మీద కాదండి. ఈసారి చూడండి, ఫెచ్ ఎంప్లాయీస్ హూ శాలరీ ఈజ్ గ్రేటర్ దాన్ 2000. అంటే నాకు అందరు ఎంప్లాయీస్ వద్దండి, ఎవరి శాలరీ అయితే గ్రేటర్ దాన్ 2000 ఉందో వాడది. ఏమండి SQL రో బై రో ప్రాసెసింగ్ అండి. రో బై రో అంటే ఫస్ట్ రో తీసుకుంటానండి. ఫస్ట్ రో తీసుకున్నా, వీడి శాలరీ గ్రేటర్ దాన్ 2000 కాదు, ఎలిమినేటెడ్, ఎలిమినేటెడ్, సెలెక్టెడ్, సెలెక్టెడ్. అంటే మొత్తం 4 రోస్ ప్రాసెస్ చేసి 2 రోస్ని సెలెక్ట్ చేశానండి. వేర్ శాలరీ గ్రేటర్ దాన్ 2000 మొత్తం 4 రోస్ ప్రాసెస్ చేసి 2 సెలెక్ట్ చేశానండి. ఏమండి SQL ఎప్పుడు రో బై రో ప్రాసెసింగ్ అండి. ప్రతి రోను తీసుకుంటుంది, ఆ రో మీద ఈ వేర్ కండిషన్ అప్లై చేస్తుంది. ట్రూ అయితే మీకు చూపిస్తుంది, ఫాల్స్ అయితే కనుక ఎలిమినేట్ చేసేస్తుందండి. ఫాల్స్ అయితే ఎలిమినేట్ చేసేస్తుందండి. సో SQL ఎప్పుడు రో బై రో ప్రాసెసింగ్ అండి. ఫెచ్ ఎంప్లాయీస్ హూ శాలరీ ఈజ్ గ్రేటర్ దాన్ 2000 అండ్ జెండర్ ఈక్వల్ టు మేల్. ఈసారి 2 కండిషన్స్ అండి. నాకు శాలరీ గ్రేటర్ దాన్ 2000 అవ్వాలి, ప్లస్ వాళ్ళు మేల్ ఎంప్లాయీస్ ఉండాలి.
అంటే ఏం రాస్తామండి, వేర్ రెండు కలిపి రాశాను, అండ్ శాలరీ అంటే ఫస్ట్ ఒక రో తీసుకున్నాను అండి, ఈ రో తీసుకున్నాను. ఫస్ట్ కండిషన్ శాలరీ గ్రేటర్ దాన్ 2000 ఫెయిల్డ్, ఫాల్స్. సో ఈ రో మొత్తం ఎలిమినేట్ చేస్తానండి. ఒక రో సెలెక్ట్ చేయాలంటే అండ్ అని పెట్టారంటే ఆ రెండు కండిషన్స్ ట్రూ అయితేనే ఆ రో సెలెక్ట్ చేస్తానండి నేను. నెక్స్ట్ గ్రేటర్ దాన్ 2000 ఫెయిల్డ్, ఎలిమినేట్ చేశాను. గ్రేటర్ దాన్ 2000 ట్రూ, ట్రూ అండ్ జెండర్ ఈక్వల్ టు మేలా, ఫెయిల్డ్, ఎలిమినేటెడ్. గ్రేటర్ దాన్ 2000 ట్రూ అండ్ జెండర్ ఈక్వల్ టు మేల్, ఎలిమినేటెడ్. అంటే 4 రోస్ని ప్రాసెస్ చేసి అన్ని రోస్ని ఎలిమినేట్ చేశానండి. అంటే నాకు మేల్ ఎంప్లాయీస్కి ఎవరికి 2000 కంటే ఎక్కువ జీతం రావట్లేదండి, అందుకని ఎవడు సెలెక్ట్ అవ్వలేదు. అర్థమవుతుందా అండి? నెక్స్ట్ ఈసారి నేనేమడిగానండి, ఆర్ అంటే శాలరీ గ్రేటర్ దాన్ 2000 ఉన్నా పర్లేదు, లేదా మేల్ ఎంప్లాయీస్ అయినా చాలు అన్నా. ఆర్ అంటే ఫస్ట్ కండిషన్ అప్లై చేస్తానండి, అది ట్రూ అయితే సెలెక్టెడ్, అది ఫాల్స్ అయితేనే సెకండ్ కండిషన్ అప్లై చేస్తానండి. చూద్దాం. ఆర్ అని పెట్టానండి, ఇక్కడ ఆర్ అని పెట్టాను. ఫస్ట్ రో తీసుకున్నాను అండి. ఫస్ట్ రో శాలరీ గ్రేటర్ దాన్ 2000 ఫెయిల్డ్, ఫెయిల్ అయితేనే సెకండ్ కండిషన్ అప్లై చేస్తాను. ఆర్ జెండర్ ఈక్వల్ టు మేల్, ట్రూ, ఎస్. ఫస్ట్ రో సెలెక్ట్ అయింది. సెకండ్ రో ఫెయిల్డ్, ట్రూ, సెలెక్టెడ్. థర్డ్ రో జాగ్రత్తగా వినరండి, ఫస్ట్ కండిషనే ట్రూ అండి, ఇంకా సెకండ్ కండిషన్ అప్లై చేయనండి నేను. నెక్స్ట్ 2 రోస్కి ఫస్ట్ కండిషనే ట్రూ కాబట్టి సెకండ్ కండిషన్ అసలు అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మల్టిపుల్ కండిషన్స్ రాసి మీరు ఆర్ పెట్టారు అంటే ఏదో కండిషన్ ట్రూ అయినా చాలు అని థియరిటికల్గా చదువుతాం, కానీ ప్రాక్టికల్గా అప్లై చేసేటప్పుడు ఫస్ట్ కండిషన్ అప్లై చేస్తామండి. ఇది ట్రూ అయితే కనుక ఆ రోని సెలెక్ట్ చేస్తాం. ఒకవేళ ఇది ఫాల్స్ అని తెలిస్తే కనుక అప్పుడు మాత్రమే సెకండ్ కండిషన్ అప్లై చేస్తామండి. సో ఇప్పుడు 4 రోస్ మీద రో బై రో అప్లై చేస్తే అన్ని రోస్ సెలెక్ట్ అయినాయండి. అది డిఫరెన్స్ అండి అండ్కి ఆర్కి. సో ఎక్కువ మనం అండ్కి రాస్తామండి, ఆర్కి చాలా తక్కువ రాస్తాం క్వరీస్, ఎక్కువ లాజిక్స్ అండ్ మీద రాస్తామండి. దీనికి కూడా స్క్రిప్ట్స్ ఉన్నాయని చూసుకోవచ్చు మీరు. అన్నిటికీ టెస్ట్ అని పెట్టిన అన్నిటికీ స్క్రిప్ట్స్ ఇస్తానండి, అవి మీరు ఆర్కిల్లో ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు అండి. సేమ్ ఈసారి నాకేం కావాలండి, శాలరీ గ్రేటర్ దాన్ 1000 కావాలి. అండ్ సాలరీ దేని మీద కావాలండి, అసెండింగ్ ఆర్డర్ మీద సార్ట్ అయి ఉండాలి. ఎంపీ వేర్ శాలరీ గ్రేటర్ దాన్ 1000 ఆర్డర్ బై శాలరీ ఏం పెట్టి చాలండి. పక్కనే డిఫాల్ట్గా అసెండింగ్ అండి, మీరేమీ చెప్పకపోతే డిఫాల్ట్ అసెండింగ్ అండి, అంటే ఇలా వచ్చేస్తుందండి. అదే మీకు డిసెండింగ్ కావాలంటే అప్పుడు మీరు చెప్పాలండి, డిఎస్సి అని కనుక మీరు చెప్తే రివర్స్లో వస్తుంది, అప్పుడు డిసెండింగ్ ఆర్డర్లో వస్తుందండి. సో ఇది సెలెక్ట్కి సంబంధించిందండి. సెలెక్ట్, ఫ్రమ్, వేరు, ఆర్డర్ బై, ఈ 4 క్లాజులు వాడతామండి. సో ఇది పెద్ద ఇంపార్టెంట్ కాదండి. ఇక్కడ కాలమ్స్ రాస్తాం, ఇందులో పెద్ద లాజిక్ లేదు. ఇక్కడ టేబుల్స్ రాస్తాం, ఇందులో లాజిక్ లేదు. లాజిక్ అలా ఉంది ఒక్కటే అండి, వేర్ కండిషన్లో మాత్రమే. సో మీకు రాయాల్సిన కండిషన్స్ ఎన్ని, వాటి మధ్య అండ్ ఆర్ ఆ లాజిక్స్ మాత్రమే మీరు రాయాలండి. సో లాజిక్ అంతా వేర్ కండిషన్లో ఉంటుందండి. ఫైన్. నెక్స్ట్ ఇప్పుడు చూడరండి, ఇక్కడ మొత్తం 6 రోస్ రాశానండి. ఫెచ్ రోస్ ఫ్రమ్ టేబుల్ వేర్ ఏ ఈజ్ లెస్ దాన్ 6 అంటే ఏం రాస్తామండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ T1 వేర్ ఏ లెస్ దాన్ 6, ట్రూ, 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 ఫాల్స్, ఫాల్స్, ఫాల్స్. 6 రోస్ని రో బై రో ప్రాసెసింగ్ చేసి 3 రోస్ సెలెక్ట్ చేశానండి. వెరీ గుడ్, బాగానే ఉంది. SQL రో బై రో ప్రాసెసింగ్ వేర్ ఏ అండ్ బి ఆర్ ఐడెంటికల్ అంటే ఏం రాస్తాం, ఏ ఈక్వల్ టు బి అని రాసుకోవచ్చండి. రో బై రో ప్రాసెసింగ్ అండి, ప్రతి రోను తీసుకుంటాను, ఆ రోలో మీరు ఏ కాలమ్స్ మీద అయినా కండిషన్స్ రాసుకోవచ్చండి. ఏ ఈక్వల్ టు బి అంటే ఈ 3 వస్తాయండి. ఇప్పుడు చూడండి, ఒక స్టూడెంట్, ఇది ఏమో ఏజ్, ఇది ఏమో మార్క్స్. ఇప్పుడు
ఫెచ్ స్టూడెంట్స్ హూజ్ మార్క్స్ ఆర్ సేమ్ యాజ్ ఏజ్. సేమ్ యాజ్ ఏజ్ ఏం రాసుకోవచ్చండి కండిషన్, వేర్ మార్క్స్ ఈక్వల్ టు ఏజ్. రో బై రో ప్రాసెసింగ్, సెలెక్టెడ్, ఎలిమినేటెడ్, ఎలిమినేటెడ్, సెలెక్టెడ్ ఆల్ రాసుకోవచ్చు. గ్రేటర్ దాన్ ఏజ్, మార్క్స్ గ్రేటర్ దాన్ ఏజ్, ఎలిమినేటెడ్, మార్క్స్ గ్రేటర్ దాన్ ఎస్, గ్రేటర్ దాన్ ఎస్, 2 rows సెలెక్టెడ్ అలాగే రాసుకోవాలండి. ఎలిమినేటెడ్. సో ఎప్పుడైనా కనుక మనం ఒక క్వైరీ రాయాలి అంటే సెలెక్ట్ ఫ్రమ్ వేరు కదండి, సెలెక్ట్ ఫ్రమ్, వేరు, ఆర్ బై, ఈ 4 క్లాసులు ఉంటాయండి. ఇది రాయిపోయినా పర్లేదు, ఇది రాయిపోయినా పర్లేదండి. కానీ సెలెక్ట్ ఫ్రమ్ ఎప్పుడు రాయాలి, ఫ్రమ్లో డెఫినెట్గా టేబుల్ నేమ్ రాయాలండి, టేబుల్ నేమ్ రాయాలి. అసలు టేబుల్స్ ఏమీ లేకపోతే కనుక బై డిఫాల్ట్ ఆరకిల్ ఒక టేబుల్ ఇచ్చిందండి, జ్యువెల్ అని రాస్తానండి. సెలెక్ట్ ఫ్రమ్ ప్రతి క్వైరీకి రాయాలండి జ్యువెల్. ఇట్ ఈస్ ఎ డిఫాల్ట్ టేబుల్ ప్రొవైడెడ్ ఇన్ ఆరకిల్. అందులో ఒకే ఒక కాలం ఉంటుంది, ఆ కాలం పేరు డమ్మీ. ఒకే ఒక రో ఉంటుంది, ఆ రో వాల్యూ ఎక్స్ అండి. మీరు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ జ్యువెల్ అని కొడితే డమ్మీ అనేది కాలం నేమ్, రో అనేది ఎక్స్ అండి. అంటే అది సింగిల్ కాలం సింగిల్ రో అండి. సో వీటి మీద రాసుకోవచ్చు మీ క్వైరీస్ ఏమైనా కావాలంటే, శాంపిల్గా టెస్ట్ చేసుకోవాలి అంటే. ఇప్పుడు చూడండి, ఎంప్లాయ్ ఐడి అనేది ఏ డేటా టైప్ అండి, ఇది నెంబర్ డేటా టైప్ అండి. ఈ నేమ్ అనేది ఇది క్యారెక్టర్ డేటా టైప్ అండి. డేట్ ఆఫ్ బర్త్ అనేది డేట్ డేటా టైప్ అండి. సో మ్యాక్సిమం మనం ఎక్కువ ఈ 3 యూస్ చేస్తామండి, నెంబరు, క్యారు, డేటు. ఇందులో అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే కనుక క్యారెక్టర్ అనేది కేస్ సెన్సిటివ్ అండి, లోపల డేటా కేస్ సెన్సిటివ్. డేట్ వచ్చి ఫార్మాట్ సెన్సిటివ్ అండి, ఫార్మాట్ సెన్సిటివ్. ఇవేంటో మీరు అర్థం చేసుకోవాలండి. సో నెంబర్ గురించి తెలుసుకోవడానికి ఏమీ లేదండి, కానీ క్యారెక్టర్ గురించి, డేట్ గురించి మీరు కొంచెం తెలుసుకోవాలండి. క్యారెక్టర్ వచ్చి కేస్ సెన్సిటివ్, డేట్ వచ్చి ఫార్మాట్ సెన్సిటివ్. చూద్దాం ఏమండి, ఈ కాలం నేమ్స్ కేస్ సెన్సిటివ్ కాదండి, కాలం నేమ్స్, టేబుల్ నేమ్స్ కేస్ సెన్సిటివ్ కాదు. ఈఎంపీ అన్నా ఒకటే, డిఓబి అన్నా ఒకటే అండి. సెలెక్ట్, ఫ్రమ్, వేరు ఇవి కేస్ సెన్సిటివ్ కాదండి. టేబుల్లో ఉన్న డేటా కేస్ సెన్సిటివ్ అండి. ఇదిగోండి, ఇక్కడ లోపల ఏముందండి, క్యాపిటల్ ప్రకాష్ ఉందండి. సో మీకు ఏం కావాలి, స్మాల్ ప్రకాష్తో డేటా వస్తుందా, క్యాపిటల్ ప్రకాష్తో డేటా వస్తుందా? క్యాపిటల్ ప్రకాష్తో డేటా వస్తుందండి. ఎందుకు అంటే యాస్కీ కోడ్ స్మాల్ పీకి వేరు, క్యాపిటల్ పీకి వేరు. లోపల ఉన్న డేటా కేస్ సెన్సిటివ్ అండి. అలాగే డేట్ వచ్చి ఫార్మాట్ సెన్సిటివ్. చాలామంది ఇది డేట్ అంటారు, ఇదే డేటా, ఇది డేట్ కాదా, ఇది డేట్ కాదా, ఇది డేట్ కాదా, ఇది డేట్ కాదా, ఇది డేట్ కాదా. ఇంకా చాలా ఫార్మాట్స్ ఉన్నాయండి రాసుకోవాలంటే. సో ఇప్పుడు క్వశ్చన్, సార్ ఇన్ని రాసుకోవచ్చు, మరి ఏది డేట్ అంటే డేటాబేస్ అడ్మిన్ డిబిఏ ఏదో ఒక ఫార్మాట్ని స్టాండర్డ్ కింద పెట్టేస్తారండి. ఇదిగోండి, డిఫాల్ట్ ఫార్మాట్ ఫర్ డేట్ DDMONYY. సో ఇదే డిఫాల్ట్ ఫార్మాట్. ఈ ఒక్కటి డేట్ ఫార్మాట్, మిగతావన్నీ క్యారెక్టర్ ఫార్మాట్స్ అండి. అంటే ఇలాగే రాయాలి మీరు డేట్ ఎప్పుడు. సో ఇలా రాస్తే కనుక క్వైరీ వస్తుందండి, ఇలా రాస్తే కనుక క్వైరీ ఎర్రర్ ఉంటుందండి. ఇదిగోండి, ఇలా రాస్తే ఎర్రర్ అండి, ఇన్వాలిడ్ డేట్ అని. ఎందుకంటే ఆరకిల్కి తెలుసుకి డేట్ అంటే ఏంటి, DDMONYY ఈ ఒక్కటే డేట్ అండి, మిగతావన్నీ క్యారెక్టర్సే అండి. సో ఎప్పుడన్నా మీరు వేరే ఫార్మాట్లో ఇన్సర్ట్ చేయాలి అంటే ఈ ఫార్మాట్కి మార్చుకోవాల్సి ఉంటుందండి. ఆ మార్చుకోవాల్సిన ఫంక్షన్స్ తర్వాత చూస్తామండి మనం. నెక్స్ట్ సో సెలెక్ట్ గురించి చూసామండి, డేటా రిట్రీవల్. ఇక DML డేటా మ్యానిపులేషన్ అంటే టేబుల్ అంటే డెఫినేషన్ ప్లస్ డేటా. డెఫినేషన్ మీద చేసేవేమో ఇవ్వండి, ఇక డేటా మీద చేసేవేమో ఇన్సర్ట్, డిలీట్, అప్డేట్. ఇదిగోండి, టు ఇన్సర్ట్ సింగిల్ రో ఇంటూ టేబుల్,
డిలీట్తో యూస్ చేసుకుని ఒకటి కానీ మల్టిపుల్ రోస్ కానీ డిలీట్ చేసుకోవచ్చండి. అప్డేట్తో ఒకటి కానీ మల్టిపుల్ రోస్ కానీ లేదా ఒకటి కానీ మల్టిపుల్ కాలమ్స్ కానీ కూడా చేసుకోవచ్చండి. మీరు కొన్ని కాలమ్స్ ఇన్సర్ట్ చేయాలి అంటే ఇన్సర్ట్ ఇంటూ ఎంపీ ఆఫ్ ఎన్ని వాల్యూస్ ఇచ్చారు మీరు? టేబుల్ మొత్తంలో 5 కాలమ్స్ ఉన్నాయండి. చూడండి 1 2 3 4 5. మీరు 5 కాలమ్స్ కాకుండా 2 కాలమ్స్ ఇన్సర్ట్ చేయాలి అంటే ఆ కాలమ్ నేమ్స్ ఏంటో చెప్పాలండి. అలా కాకుండా కనుక మీరు అన్ని కాలమ్స్కి ఇచ్చేసారనుకోండి డేటా, అప్పుడు కాలమ్ నేమ్స్ చెప్పక్కర్లేదండి. ఇది ఫస్ట్ కాలమ్కి, సెకండ్ కాలమ్కి, థర్డ్ కాలమ్కి, ఫోర్త్ కాలమ్కి, ఫిఫ్త్ కాలమ్కి టోకెన్ టు టోకెన్ మ్యాచింగ్ జరుగుతుందండి. సో ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ వాల్యూస్ అని చెప్పి రాసుకోవాలి. క్యారెక్టర్స్కి ఎప్పుడు సింగిల్ కోట్స్లో పెట్టాలండి. నెంబర్స్ ఎలా అన్నా ఇవ్వచ్చండి. క్యారెక్టర్స్, డేట్స్ ఎప్పుడు సింగిల్ కోట్స్లో ఉంటుందండి. డిలీట్ అని వేర్ కండిషన్ రాశారు అంటే ఈ ఒక్కరోనే డిలీట్ అవుతుందండి. అలా కాకుండా వేర్ కండిషన్ రాయలేదు అంటే మొత్తం టేబుల్ మొత్తం డిలీట్ అయిపోతుందండి. టేబుల్లో ఉన్న రోస్ అని డిలీట్ అయిపోతాయండి, ఆల్ రోస్. నెక్స్ట్ అప్డేట్ టేబుల్ నేమ్ రాసి సెట్ అని రాయాలండి. సెట్ అని కీవర్డ్ పెట్టి కాలమ్ నేమ్ రాయాలండి. శాలరీ ఎంత పెడతాం? సమ్. ఫస్ట్ కాలము కామా సెకండ్ కాలం ఇలా ఇచ్చి వదిలేస్తే అన్ని రోజుకి అప్లై అయిపోతాయండి ఇవి. అలా కాకుండా ఇది కొన్ని రోజుకి అప్లై అవ్వాలి అంటే పక్కన వేర్ కండిషన్ రాయాలండి. వేర్ కండిషన్ రాస్తే ఆ ఒక్క రోజుకి అప్లై అవుతాయండి. సో డిలీట్కి అప్డేట్కి వేర్ కండిషన్ రాస్తే కనుక ఆ మ్యాచ్ అయిన రోజుకే ఇంపాక్ట్ అవుతాయండి. వేర్ కండిషన్ రాయకపోతే కనుక ఆల్ రోస్కి ఇంపాక్ట్ అవుతాయండి. అది గుర్తుపెట్టుకోవాలండి. నెక్స్ట్ డేటా డెఫినేషన్ లాంగ్వేజ్. డెఫినేషన్ మీద జరిగేవండి ఇవ్వండి. క్రియేట్, ఒక కొత్త టేబుల్ క్రియేట్ చేయాలంటే క్రియేట్. ఆల్రెడీ టేబుల్ ఉంది, దానికి కొత్త కాలం యాడ్ చేయాలన్నా, ఉన్న కాలం తీసేయాలన్నా, కాలంకి సంబంధించి 5 ప్రాపర్టీస్ ఉన్నాయి కదండి. నేమ్, డేటా టైప్, సైజ్, డిఫాల్ట్ వాల్యూ, కన్స్ట్రైంట్. అవి ఏమన్నా మార్చాలన్నా సరే ఆల్టర్ వాడతామండి. ట్రంకేట్, టేబుల్ని మొత్తం ఎంటీ చేయాలంటే, డేటా మొత్తం ఎంటీ చేయాలంటే ట్రంకేట్. టేబుల్ని రీనేమ్ చేయాలంటే రీనేమ్. అసలు టేబుల్ మొత్తం తీసేయాలంటే డ్రాప్ అండి. క్రియేట్ చేయడానికి, డ్రాప్ పర్మనెంట్గా రిమూవ్ చేయడానికి. సో ఒక టేబుల్ క్రియేట్ చేయాలంటే క్రియేట్ టేబుల్ అనే కీవర్డ్ ఉంటుంది. పక్కన టేబుల్ నేమ్ రాస్తాం, బ్రేసెస్ ఓపెన్ చేస్తాం, క్లోజ్ చేస్తాం. ప్రతి కాలం నేము, డేటా టైపు, సైజు, డిఫాల్ట్ వాల్యూ, కన్స్ట్రైంట్స్, కామా పెట్టి ఎన్ని కాలమ్స్ అయితే అన్ని కాలమ్స్. కాలం నేమ్, డేటా టైప్, సైజ్ ఆఫ్ డేటా టైప్, డిఫాల్ట్ వాల్యూ, కన్స్ట్రైంట్స్. ప్రతి కాలంకి మ్యాక్సిమం 5 ఉంటాయండి. ప్రతి కాలంకి మ్యాక్సిమం 5. ఫస్ట్ది కాలం నేమ్ డెఫినెట్గా ఇవ్వాలండి. నెక్స్ట్ డేటా టైప్ డెఫినెట్గా ఇవ్వాలండి. ఇదిగోండి ఇచ్చా కదండి, నేమ్ ఇచ్చాను, డేటా టైప్ ఇచ్చానండి. నెక్స్ట్ సైజ్ ఆఫ్ డేటా టైప్ ఆప్షనల్ అండి. సైజ్ ఆఫ్ డేటా టైప్ ఆప్షనల్, చూసుకోండి కావాలంటే. దీనికేమో సైజ్ చెప్పాను, దీనికేమో చెప్పలేదు. సో ఇది అన్నిసార్లు అక్కర్లేదండి. డిఫాల్ట్ వాల్యూ కూడా ఆప్షనల్ అండి, అన్నిటికీ ఇవ్వక్కర్లా. కన్స్ట్రైంట్స్ కూడా ఆప్షనల్ అండి. నాట్ నల్ కానీ, యూనిక్ కానీ, ప్రైమరీకి కానీ, ఫారెన్కి కానీ, చెక్ కానీ బిజినెస్ రూల్ ప్రకారం ఉంటే ఇస్తాం, లేకపోతే లేదండి. సో ఇలాగా ప్రతి కాలంకి 5 ప్రాపర్టీస్ ఉంటే ఆ 5 స్పెసిఫై చేస్తూ ఉండాలండి మనం. నెక్స్ట్ ఆల్టర్. ఏమంటే టేబుల్ రెడీగా ఉంది, ఆ టేబుల్కి ఒక కొత్త కాలం యాడ్ చేయాలి అంటే ఆల్టర్ టేబుల్ నేమ్ యాడ్ అని కాలం నేము, డేటా టైపు, సైజు, డిఫాల్ట్ వాల్యూ, కన్స్ట్రైంట్స్ అన్నీ ఇచ్చి సెమీకోలన్ అండి. ఎస్క్యూఎల్లో ప్రతి స్టేట్మెంట్ సెమీకోలన్తో ఎండ్ అవుతుందండి. యాడ్. సార్ కాలం తీసేయాలి అంటే డ్రాప్ కాలం అనే కీవర్డ్ వాడాలండి. ఆ కాలం నేమ్ చేస్తే చాలు డ్రాప్ అయిపోతుందండి. సార్ కాలం యాడ్ చేయట్లేదు, డ్రాప్ చేయట్లేదు. కాలంకి సంబంధించిన 5 ప్రాపర్టీస్, కాలం నేమ్,
డేటా టైప్, సైజ్, డిఫాల్ట్ వాల్యూ, కన్స్టెంట్స్, ఈ 5 వాటిలో ఏదన్నా మాడిఫై చేసుకోవాలి అంటే మాడిఫై ఆప్షన్ వాడాలండి. ఇంతకుముందు చూడండి ఏం చేశానండి, varchar 2 of 30 అని పెట్టా, ఇప్పుడేమో 50 చేశానండి దాన్ని, అంటే పెంచాను, 30 నుంచి 50కి పెంచా. అప్పుడు మాడిఫై అని పెట్టి కాలమ్ నేము డేటా టైప్ పెంచుతానండి. సో ఇలాగా టేబుల్ మీద ఆల్టర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ట్రంకేట్. ఎప్పుడైతే ట్రంకేట్ టేబుల్ని మనం రాస్తారో లోపల ఉన్న రోల్స్ అన్నీ పర్మనెంట్ డిలీట్ అయిపోతాయండి. వాటిని రోల్ బ్యాక్ చేయలేం. రోల్ బ్యాక్ అంటే మళ్ళీ రావండి, అవేంటి చూస్తామండి మన తర్వాత, కంగారు లేదు. రీనేమ్ అంటే ఇంతకుముందు ఈఎంపీ టేబుల్తో క్రియేట్ చేశారు, ఇప్పుడు ఆ టేబుల్ నేమ్ మార్చాలనుకున్నాం, ఈఎంపీ టు ఎంప్లాయీ. ఇక నుంచి ఎంప్లాయీ టేబుల్ మాత్రమే యూజ్ అవుతుందండి. అసలు డ్రాప్ టేబుల్ నేమ్ అంటే మొత్తం టేబులే రిమూవ్ అయిపోతుందండి. ఎస్. నెక్స్ట్ డేటా కంట్రోల్ లాంగ్వేజ్, గ్రాంట్, రివోక్, ఇవేంటో చూద్దామండి. ఎస్, డేటా కంట్రోల్ లాంగ్వేజ్ ఇది 2 డేటాబేస్ యూజర్స్ మధ్య జరిగేదండి. చూద్దాం, జాగ్రత్త చూడండి. 2 types ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారండి, ఒకటి గుడ్ స్టూడెంట్, ఇంకోటి బ్యాడ్ స్టూడెంట్. గుడ్ స్టూడెంట్ చూడండి, ఇది 2 డేటాబేస్ యూజర్స్ మధ్య. షో యూజర్ అని కొడితే గుడ్ స్టూడెంట్ నేనండి, అంటే ఇది ఒక యూజర్ ఐడి. బ్యాడ్ స్టూడెంట్ వేరే యూజర్ అండి, అంటే 2 డిఫరెంట్ యూజర్స్ మధ్య జరుగుతుందండి ఇది. సో నేను మంచి యూజర్ కాబట్టి టేబుల్ క్రియేట్ చేశాను, చాలా రోజు ఇన్సర్ట్ చేశాను, అన్నీ చెక్ చేశానండి, బాగుంది. సో మీరు ఇప్పటిదాకా ఏమీ చేయలేదండి. ఇప్పుడు ఫ్యాకల్టీ నా దగ్గరికి వచ్చి నాదంతా చెక్ చేసి చాలా బాగుంది రిజల్ట్ అని అప్రిషియేట్ చేసి వెళ్ళాడు. నెక్స్ట్ మీకు చెప్పాడు, ఒక 5 minutesలో నీ దగ్గరికి వస్తాను, నువ్వు చూపించకపోతే నీ ల్యాబ్ మొత్తం క్యాన్సిల్ చేస్తాను అండి. అంటే ఈ డేటా అంతా నాదండి, ఆయనకి చూపించాలి. ఎక్కడి నుంచి? ఆయన సిస్టంలో నుంచి చూడాలి, ఇది ఆయన ఐడి నుంచే. అంటే సురేష్ అనే ఐడిలో కూర్చుని నా టేబుల్స్ని యాక్సెస్ చేయాలి. అంటే డేటా కంట్రోల్. ఈ ఆబ్జెక్ట్ నేనే క్రియేట్ చేశానండి, కాకపోతే ఇది అంతటికీ ఓనర్ ఎవరండి? ఓనర్ ప్రకాష్. అంటే దీని మీద కంప్లీట్ కంట్రోల్ నాకు ఉంటుందండి. సో అప్పుడు అతను అడిగాడు, బాబు నాకు కొంచెం నీ టేబుల్ మీద పర్మిషన్స్ ఇవ్వా, నేను ఫ్యాకల్టీకి చూపించేస్తాను. సరే, ఒక టేబుల్ మీద ఏముంటాయండి పర్మిషన్స్? సెలెక్ట్, ఇన్సర్ట్, డిలీట్, అప్డేట్. ఒక టేబుల్ మీద చేసే మీరు ఆపరేషన్ ఇవే కదండి డేటా మీద. అయితే సెలెక్ట్ చేస్తారు, లేదా ఇన్సర్ట్ చేస్తారు, లేదా డిలీట్, లేదా అప్డేట్. సో చీపెస్ట్ ఆపరేషన్ ఏంటండి? సెలెక్ట్. సో ఈ సెలెక్ట్ని నేను గ్రాంట్ చేస్తున్నాను. ఇదిగోండి, గ్రాంట్ సెలెక్ట్ ఆన్ టేబుల్ నేమ్ టు సురేష్. ఎప్పుడైతే గ్రాంట్ వెళ్ళిపోయిందో సురేష్ అనే అతని ఐడిలో కూర్చుని సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ prakash.emp అంటే మొత్తం టేబుల్ వచ్చేస్తుందండి. ఇది 2 డేటాబేస్ యూజర్స్ మధ్య జరిగేదండి. ఎప్పుడైతే ఈ పని అయిపోయిందో ఇన్సర్ట్ డిలీట్ జరగదండి, ఎందుకంటే నేను ఒక్క సెలెక్టే ఇచ్చానండి. ఇన్సర్ట్, డిలీట్, అప్డేట్ ఇవి జరగవండి. సో ఎప్పుడైతే పని అయిపోయిందో రివోక్ చేసేసుకోవాలి. రివోక్ సెలెక్ట్ ఫ్రమ్, ఇక్కడ మిస్టేక్ ఉందండి. రివోక్ సెలెక్ట్ ఆన్ ఈఎంపీ ఫ్రమ్ సురేష్ అని రాయాలండి. ఫ్రమ్ సురేష్ అని రాస్తే ఆ రివోక్ వచ్చేస్తుందండి. ఇక మీరు ట్రై చేసినా ఇంక వర్క్ అవ్వదండి, మీరు వర్క్ అవ్వదండి. ఇది 2 డిఫరెంట్ డేటాబేస్ యూజర్స్ మధ్య అండి. ఎందుకు అంటే ఈ ఆబ్జెక్ట్ నాది కాబట్టి దీని మీద కంప్లీట్ కంట్రోల్ నాకే ఉంటుందండి. సో నేను పక్క యూజర్స్కి గ్రాంట్ చేయొచ్చండి. గ్రాంట్ పని అయిపోయాక రివోక్ చేసేసుకోవచ్చు. సో టేబుల్ మీద తీసుకుంటే కనుక సెలెక్ట్, ఇన్సర్ట్, డిలీట్, అప్డేట్ ఈ 4 ఆపరేషన్లు చేసుకోవచ్చు నేను. గ్రాంట్ టు రివోక్ చేసుకుంటే అతని ఐడిలో కూర్చుని, ఎందుకంటే నా పాస్వర్డ్ ఇవ్వను కదండి అతనికి, నా పాస్వర్డ్ నేను ఇవ్వను అతనికి, అతని ఐడిలో కూర్చొని నా టేబుల్స్ని యాక్సెస్ చేయొచ్చు అండి. నెక్స్ట్ డేటాబేస్ యూజర్స్ 2 types అండి. ఒకళ్ళేమో డీబీ అంటే డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్, అంటే మొత్తం డేటాబేస్ని మెయింటైన్ చేసేది అతనండి. మిగతా వాళ్ళందరూ నార్మల్ యూజర్స్ అండి. డీబీ ఏం చేస్తాడంటే ప్రతి యూజర్ని క్రియేట్ చేస్తాడు. క్రియేట్ చేశాక
అడుగుతాడు, బాబు నీకేం కావాలి, నువ్వు ఏ పని చేస్తున్నావు డేటాబేస్లో. సార్ నేను క్రియేట్ టేబుల్ చేస్తా అంటే ఈ ప్రివిలేజ్ నీకు కావాలి. సార్ నేను వ్యూ క్రియేట్ చేసుకుంటా, ఈ ప్రివిలేజ్ నీకు కావాలి అని ఆ ప్రివిలేజెస్ మీకు ఇస్తే మాత్రమే మీరు అవి క్రియేట్ చేయగలరండి. అంటే మీరు ఏ ఆబ్జెక్ట్స్ని అయితే యాక్సెస్ చేస్తారో, వాటి మీద ఏ ఆపరేషన్ చేస్తారో మీరు ముందుగానే DBAకి చెప్తే ఆ ప్రివిలేజెస్ మీకు శాంక్షన్ చేస్తారు అతను. ఇక నెక్స్ట్ మీ మధ్య జరిగేవి ఏంటండి? నార్మల్ యూజర్స్ మధ్య టేబుల్ మీద జరిగే ప్రివిలేజెస్, సెలెక్ట్, ఇన్సర్ట్, డిలీట్, అప్డేట్, అవి మీరు యూజర్ టు యూజర్ ఇచ్చుకుంటారండి. అంటే ప్రకాష్ నుంచి సురేష్కి, సురేష్ నుంచి ప్రకాష్కి, ఇలాగా మీరు షేర్ చేసుకుంటారు ప్రివిలేజెస్. అంటే మొత్తం 2 టైప్స్ ఆఫ్ ప్రివిలేజెస్ ఉన్నాయండి. DBA మీకు ఇచ్చే ప్రివిలేజెస్ ఏమో ఇవి, వాటిని సిస్టమ్ ప్రివిలేజెస్ అంటారు. మీ మధ్య జరిగే ప్రివిలేజెస్ ఏమో ఇవి, వాటిని ఆబ్జెక్ట్ ప్రివిలేజెస్ అంటారు. DBA నార్మల్ యూజర్కి ఇచ్చేవి క్రియేట్ టేబుల్, క్రియేట్ వ్యూ, క్రియేట్ సినోనిమ్, క్రియేట్ ప్రొసీజర్. నార్మల్ యూజర్ టు నార్మల్ యూజర్ మధ్య జరిగేవి సెలెక్ట్, ఇన్సర్ట్, డిలీట్, అప్డేట్. సో ఇవి ప్రివిలేజెస్ అండి. దాన్ని కొంతమంది పర్మిషన్స్ అని కూడా అంటారండి. సో డిఫరెంట్ డేటాబేసెస్ మధ్య జరిగే వాటిని ఇవి ప్రివిలేజెస్ అంటామండి. ఇక TCL అంటే ఏంటి చూద్దామండి. ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్. ఏమంటే కాసేపు మీ రిజర్వేషన్ స్క్రీన్ కనుక మీరు తీసుకుంటే ఏముంటాయండి? ట్రైన్ నెంబరు, డేట్ ఆఫ్ జర్నీ, క్లాసు, సోర్సు, డెస్టినేషను, అమౌంట్, నేము, జెండరు, ఏజ్, అమౌంట్ వచ్చేస్తుందండి. ఈ మొత్తం వేసి బుక్ అంటారు, అంతే కదండి. అతను ఏం చేస్తాడు? రిజర్వేషన్ ఆఫీసులో అతను ఇవన్నీ మీకు స్క్రీన్ మీద ఉంటాయి కదండి. అతని స్క్రీన్ మీద మీరు ఒక ఫామ్ ఫిల్ చేస్తారు, ఆ ఫామ్లో డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేస్తారు. ఈ డీటెయిల్స్ అన్నీ వాడు ఇలా క్లిక్ చేసి బుక్ అని క్లిక్ చేస్తాడు, వెంటనే టికెట్ బుక్డ్, టికెట్ వచ్చేస్తుంది మీకు. అంటే అసలు బ్యాక్గ్రౌండ్లో ఏం జరిగిందండి? ఏం జరిగింది? ప్రతి ట్రాన్సాక్షన్కి, అంటే ఒక టికెట్ బుక్ చేయాలి అంటే ప్రతి యాక్టివిటీకి, ప్రతి బిజినెస్ ఆపరేషన్కి బ్యాక్గ్రౌండ్లో PLSQL ప్రొసీజర్ ఒకటి ఉంటుందండి. వీటన్నిటినీ ఇన్పుట్ పారామీటర్స్ కింద తీసుకొని అప్పుడు కోడ్ బిగిన్ అవుతుందండి. ఫస్ట్ ఏం చేయాలంటే మీరు ఇచ్చిన ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ప్యాసింజర్ టేబుల్లో ఇన్సర్ట్ చేస్తుందండి. తర్వాత బుకింగ్ టేబుల్లో మీకు ఏ ట్రైన్కి ఏ డేట్లో ఏ క్లాస్కి కావాలో బుకింగ్ టేబుల్లో ఇన్సర్ట్ చేస్తుంది. నెక్స్ట్ మీరు పే చేసిన అమౌంట్ అంతా రెవెన్యూలో ఇన్సర్ట్ చేస్తుంది, అప్డేట్ చేస్తుంది. తర్వాత అవైలబిలిటీ తగ్గించాలి కదండి. అవైలబిలిటీ ఊరికే రాశానండి నేను, నెంబర్ ఆఫ్ సీట్స్, అవైలబిలిటీ తగ్గుతాయి. అంటే 2 ఇన్సర్ట్లు, 2 అప్డేట్లు, ఈ 4 సక్సెస్ఫుల్గా అయితేనే టికెట్ బుక్ చేస్తుంది, లేకపోతే ఏమీ చేయదండి. అంటే ఈ 4 జరిగితేనే లాస్ట్లో కమిట్ అని పెడతామండి. ఒకవేళ ఈ మధ్యలో కరెంటు పోయినా ఏమన్నా ఫెయిల్ అయినా ఆటోమేటిక్గా రోల్ బ్యాక్ అయిపోతాయి. అంటే రోల్ బ్యాక్ అంటే మీరు చేసిన ఆపరేషన్స్ అన్ని నలిఫై అయిపోతాయి. అంటే ఇంతకుముందు ఒక ప్యాసింజర్ ఇన్సర్ట్ చేశారండి, ఇక్కడ ఇది జరిగింది, తర్వాత పవర్ పోయింది లేదా నెట్ డిస్కనెక్ట్ అయింది. అప్పుడు ఈ ఇన్సర్ట్కి ఆపోజిట్ ఏంటంటే డిలీట్, దాన్ని రిమూవ్ చేసేస్తుంది. అంటే ప్రతి బిజినెస్ ఆపరేషను అయితే కంప్లీట్ జరుగుతుంది, లేకపోతే ఎలిమినేట్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, కాసేపు నా పేరు ప్రకాష్ అండి, ఇంకో అతను ఉదయ్ ఉన్నారండి. ఇది నా బ్యాంక్ బ్యాలెన్స్ అండి. నా బ్యాంక్ బ్యాలెన్స్ 2 lakhs అండి. ఆయన బ్యాంక్ బ్యాలెన్స్ సమ్ 10,000 అండి. సో మీరు ఒక ఫండ్స్ ట్రాన్స్ఫర్ పెట్టారు, ఫండ్స్ ట్రాన్స్ఫర్ అనే ట్రాన్సాక్షన్ స్టార్ట్ చేశారండి, అనే బిజినెస్ ఆపరేషన్. ఫండ్స్ ట్రాన్స్ఫర్ ఎక్కడి నుంచి ఎక్కడికి? ప్రకాష్ నుంచి ఉదయ్కి ఎంతండి? 2 lakhs. ఫస్ట్ ఏం చేస్తారు? ప్రకాష్ అకౌంట్ -2 lakhs చేస్తారు, అంటే 0 అయిపోయింది. తర్వాత ఉదయ్ అకౌంట్కి +2 lakhs అంటారు. అంటే 2 ఆపరేషన్లు కలిపితే ఒక -2 lakhs, ఒక +2 lakhs, ఈ 2 కలిస్తేనే కదండి ఫండ్స్ ట్రాన్స్ఫర్ అయినట్టు. మరి ఈ మధ్యలో కరెంటు పోతే, మళ్ళీ పవర్ వచ్చాక ఎవరిది వాళ్ళకి చూపిస్తారా, లేకపోతే ఈ 2 కరెంటు పోయిందని తీసుకెళ్ళిపోతారా? కాదు కదండి. సో ఏదైనా ఆపరేషన్ మధ్యలో కనుక ఫెయిల్ అయిపోతే
అప్పటిదాకా జరిగిన అన్నింటినీ న్యూట్రలైజ్ చేసేయాలి. దాన్నే రోల్ బ్యాక్ అంటారండి. సో చాలా చదువుతామండి దాని గురించి డిబిఎంఎస్లో. సో ఒక ఆపరేషన్, ఒక ట్రాన్సాక్షన్, ఒక బిజినెస్ ఆపరేషన్ అన్నీ బాగా జరిగితే కమిట్ అవుతాయి. కమిట్ అంటే చేసిన చేంజెస్ అన్నీ పర్మనెంట్గా సేవ్ అయిపోతాయండి. పొరపాటున ఎక్కడన్నా మధ్యలో ఫెయిల్ అయితే కనుక అవన్నీ రోల్ బ్యాక్ అయిపోయి అసలు ఈ ఆపరేషన్ జరిగినట్టే కాదు ఇప్పుడు దాకా. అందుకే ప్రతి బిజినెస్ ఆపరేషన్ని ట్రాన్సాక్షన్ అంటామండి. ప్రతి బిజినెస్ ఆపరేషన్ని ట్రాన్సాక్షన్ అంటాం. ఈ ట్రాన్సాక్షన్ని కంట్రోల్ చేసేవి ఈ రెండు అండి, కమిట్, రోల్ బ్యాక్. కమిట్ అంటే అన్నీ పర్మనెంట్ సేవ్ అవుతాయి, రోల్ బ్యాక్ అంటే అన్నీ ఎరేజ్ అయిపోతాయి. కమిట్, రోల్ బ్యాక్, సేవ్ పాయింట్ అని ఒకటి వచ్చింది. ఏంటంటే కనుక నా ట్రాన్సాక్షన్ 2 hours అనుకోండి, నా బిజినెస్ ఆపరేషన్ 2 hours పడుతుంది. అంటే ఒక 1000 ఇన్సర్ట్లు 1000 అప్డేట్స్ ఉన్నాయండి, 2 hours పడుతుంది. ప్రతి 1 hour కరెంట్ పోతుంది అనుకోండి, రోల్ బ్యాక్ అంటే మళ్ళీ వెళ్ళిపోతాం, మళ్ళీ కరెంట్ పోతుంది, మళ్ళీ వెళ్ళిపోతాం. ఇలా కాకుండా ప్రతి 1 hourకి సేవ్ పాయింట్ పెట్టినాం అనుకోండి, ఆ 1 hour ముందాక సేవ్ పాయింట్ పెట్టుకుని అక్కడి నుంచి మళ్ళీ కంటిన్యూ చేసుకుంటాం. సేవ్ పాయింట్ అంటే ట్రాన్సాక్షన్ని పార్ట్స్ కింద డివైడ్ చేసుకుంటామండి. ఆపరేషన్స్ ఆన్ డేటాబేస్, సెలెక్ట్, ఇన్సర్ట్, డిలీట్, అప్డేట్ అండి. ఒక బ్యాంక్కి వెళ్ళి మీరు ఏం మాట్లాడతారండి? విత్డ్రాల్, డిపాజిట్, ఫండ్స్ ట్రాన్స్ఫర్, అకౌంట్ ఓపెనింగ్, మీకు ఇంట్రెస్ట్ అయితే, వాళ్ళకి ఇంట్రెస్ట్ అయితే అకౌంట్ క్లోజింగ్. సో ఇవన్నీ బ్యాంక్లో జరిగే ఆపరేషన్స్ అండి. అలాగే రిజర్వేషన్ ఆఫీస్కి వెళ్ళి రైల్వే రిజర్వేషన్ ఆఫీస్ ఏం మాట్లాడతారు? రిజర్వేషన్, క్యాన్సిలేషన్, అప్గ్రేడేషన్, డౌన్గ్రేడేషన్. అలాగే ఒక కాలేజ్కి వెళ్ళారు, మీకు ఇంట్రెస్ట్ ఉంటే అడ్మిషన్, రిలీవింగ్, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే టెర్మినేషన్. అంటే ప్రతి బిజినెస్ జరిగే ఆపరేషన్స్ని ట్రాన్సాక్షన్స్ అంటారండి. సో ట్రాన్సాక్షన్ అనేది సెట్ ఆఫ్ డిఎంఎల్ ఆపరేషన్స్ దట్ పర్ఫార్మ్స్ వన్ బిజినెస్ యూనిట్ ఆఫ్ వర్క్. ఫండ్స్ ట్రాన్స్ఫర్ అంటే ఏంటండి? ఒకటి -2 lakhs ఒక అకౌంట్, ఇంకో అకౌంట్ +2 lakhs, ఈ రెండు కలిపి ఒక ట్రాన్సాక్షన్ అవుతుందండి. సో పొరపాటున మధ్యలో పవర్ పోతే మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోవాలి అది. సో ట్రాన్సాక్షన్ అయితే పూర్తిగా జరుగుతుంది, లేకపోతే ఏమీ జరగదండి. సో దాన్ని ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్ స్టేట్మెంట్స్ అంటారండి. ట్రాన్సాక్షన్ అంటే ఏమీ లేదండి, బిజినెస్ ఆపరేషన్ అంతే. బిజినెస్ ఆపరేషన్లు ఏముంటాయి? మల్టిపుల్ డిఎంఎల్ ఆపరేషన్స్ ఉంటాయండి. సో ఇప్పుడు మీకు క్వశ్చన్ రావచ్చు, డెఫినేషను, డేటా. సో ఇంటర్వ్యూలో అడుగుతారండి, డిలీట్కి, ట్రంకేట్కి, డ్రాప్కి డిఫరెన్స్ ఏంటి? ఒక టేబుల్ అండ్ డెఫినేషన్ డేటా. డిలీట్ అనేది ఓన్లీ డేటా మీదే అండి, ట్రంకేట్ కూడా ఓన్లీ డేటా మీదే. డ్రాప్ అంటే ఇది పోద్ది, ఇది పోద్ది. చూడండి, డిలీట్ ఫ్రమ్ ఈఎంపీ వేర్ ఈ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు అంటే ఒక్కరోని డిలీట్ అవుతుందండి, ఈ రో ఒక్కటే పోతుందండి. డిలీట్ ఫ్రమ్ ఈఎంపీ అంటే అన్ని రోస్ పోతాయండి. మరి ట్రంకేట్ అంటే ఏంటి? ట్రంకేట్ అన్నా అదే కదండి, అన్నీ పోతాయి. మరి రెండు సేమే కదండి. డిలీట్ ఫ్రమ్ ఈఎంపీ, ట్రంకేట్ రెండు సేమే కదా. అంటే ఎండ్ రిజల్ట్ తీసుకుంటే రెండు సేమే. మరి డిఫరెన్స్ ఏంటి అంటే, ఫస్ట్ డిఫరెన్స్ డిలీట్ యూస్ చేసుకుని అయితే కొన్ని రోస్ లేదా అన్ని రోస్ తీసుకోవచ్చు, ట్రంకేట్ అయితే అన్నీ పోతాయి. మెయిన్ డిఫరెన్స్ ఇది డిఎంఎల్ స్టేట్మెంట్, రోల్ బ్యాక్ అంటే వచ్చేస్తాయండి. ఇది డిడిఎల్, రోల్ బ్యాక్ అంటే ఇంక రాదండి. అంటే ఒకసారి ట్రంకేట్ చేశాక రోల్ బ్యాక్ అన్నా మళ్ళీ రావండి. అదే కనుక మీరు ఇదిగోండి ఇక్కడికి వెళ్ళి డిలీట్ చేసి ఈ తర్వాత రోల్ బ్యాక్ అని కొట్టారనుకోండి, మళ్ళీ ఇది వచ్చేస్తుందండి, మళ్ళీ ఆ టేబుల్ మొత్తం వచ్చేస్తుందండి. అదే ట్రంకేట్కి రాదండి. సో డెఫినేషన్ ఉంటుందండి, డేటా ఉండొచ్చు ఉండకపోవచ్చు. ట్రంకేట్ డెఫినేషన్ ఉంటుంది, డేటా మాత్రం ఉండదండి. అదే డ్రాప్ అంటే అసలు డెఫినేషన్ ఉండదు, డేటాను ఉండదండి. ఓకే, ఫైన్. సో ఇవి ఎస్క్యూఎల్ స్టేట్మెంట్స్ అండి. ఇక్కడ ఏం చూసామండి? డిఎంఎల్, డిడిఎల్, డిసిఎల్, టీసీఎల్. లాస్ట్లో డేటా రిట్రీవల్ లాంగ్వేజ్ అంటే జస్ట్ సెలెక్ట్ అని చూసామండి, అదేంటో అని. ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్ అంటే ఏంటండి? కమిట్, రోల్ బ్యాక్. డేటా కంట్రోల్ లాంగ్వేజ్ రెండు, గ్రాంట్, రీవోక్. డిడిఎల్ అంటే క్రియేట్,
ఆల్టర్, డ్రాప్, ట్రంకేట్, రీనేమ్. డిఎంఎల్ 3 ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్. ఇవన్నీ చూసామండి. ఓకే, ఫైన్. ఇక నెక్స్ట్ సెషన్లో ఈ ఎస్క్యూఎల్ ఆబ్జెక్ట్స్ అవన్నీ చూద్దామండి. ఫైన్.